మా పెద్ద పాపకి ఆపరేషన్ విషయంలో చచ్చిపోతేమోనని నేనైతే అనుకున్నానండి. డాక్టర్ అన్నారు, ఈ పిల్లకి రక్తం కూడా లేదు, ఈ పిల్ల ఈ ఆపరేషన్ కూడా తట్టుకోలేదేమో అని అన్నప్పుడు నేను నిజంగా దేవుడి సన్నిధిలో ఏడ్చానండి. దైవ సేవకులు వచ్చి ప్రార్థన చేశారండి. ఇన్ని గంటల ఆపరేషన్ ఎవరికీ జరగలేదండి. ఆ ఆపరేషన్ విషయంలో మంచి గొప్ప కార్యం జరిగించాడండి. 14 సంవత్సరాల నుంచి థైరాయిడ్తో బాధపడుతున్నానండి. మనకు శనివారం పూట ప్రార్థన నూనె వేసినప్పుడు నేను అందరూ మీకు ఎక్కడ రోగాలు ఉంటాయి అక్కడ చేతులు పెట్టుకోండి, ఈ నూనె మిమ్మల్ని స్వస్థపరచుద్ది అన్నప్పుడు నేను ఒక్కటే అనుకునేదాన్ని, ప్రభా ఇది ఎవ్వరు చూసినా నయం కాదు అంటున్నారు థైరాయిడ్, నాకు ఏమొద్దు ప్రభా, ఈ థైరాయిడ్ని తీసే ప్రభా, నీకంటే శక్తి ఎక్కడుంది ప్రభా అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దైవ సేవకులు ఆ ఉపవాస ప్రార్థన నూనె శనివారం నాడు నూనె వేసి నూనెతోటి నాకు థైరాయిడ్ తీసాడండి దేవుడు. మొన్న బ్లడ్ టెస్ట్లకి వెళ్ళే ముందు కూడా ఇక్కడ ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు దైవ సేవకులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆ థైరాయిడ్ లేదమ్మా, నీకు ఇంకా థైరాయిడ్ లేదు, అసలు నిజంగా మీకు థైరాయిడ్ లేకపోవటం ఏంటి, 14 ఏళ్ళ నుంచి దీంతో బాధపడుతున్నాను అంటున్నారు కదా అని డాక్టర్ కూడా ఆశ్చర్యపోయారండి. నా భర్తకి ఎన్నో ఆపరేషన్ల ప్రమాదాలు దేవుడు తప్పించాడండి. నా భర్తకి మొన్న మధ్యలో కూడా చిన్న ప్రమాదం కూడా దేవుడు తప్పించాడండి. ఏ విషయంలోనైనా దేవుడు మా ముగ్గురు బిడ్డల చుట్టూ మా చుట్టూ కంచి ఉంచి ఈ బెతెస్దా సంపూర్ణ సవాసానికి వచ్చినప్పటి నుంచి కూడా దేవుడు మా కుటుంబంలో ఎన్నో మేలు చేశాడండి. ఎలాంటి స్థితిలోంచి కూడా దేవుడు మమ్మల్ని పైకి లేవనెత్తి ఈ రోజుని ఇలా ఉంచాడంటే కేవలం అది దేవుడి కృప, దైవ సేవకులు చేసిన ప్రార్థనల వల్లేనండి.